హాయ్ అండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మష్రూమ్స్ అనేది చిన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి. కారం, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకుని 10 మినిట్స్ అనేది మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బటర్ వేసుకుని మష్రూమ్స్ అనేది ఎలా ఫ్రై చేసుకోవాలి, గీ సపరేట్ అంతవరకు బాగా ఫ్రై చేసుకుని ఓ ప్లేట్లో తీసేసుకోండి. అదే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడినాక కట్ చేసి పెట్టిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, బీన్స్, బఠానీ అవన్నీ వేసుకుని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఒకసారి అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేది వేసేసుకోవాలి. చాలా టేస్టీగా, సింపుల్గా, కర్రీతో పని లేకుండా అయిపోతుందండి. లంచ్ బాక్స్లో అయితే చాలా బాగుంటుంది. సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, మనం కుక్ చేసుకున్న రైస్, బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. రైస్ వేసుకున్నాక సాల్ట్ అనేది యాడ్ చేసుకుని రైస్ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి రైస్ అనేది. ఇప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారండి. వేడివేడిగా ఆనియన్స్ వేసుకుని అయినా లెమన్ వేసుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.